నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వర్షపాత సూచికలు ఉన్నాయి, అలాగే లోటు ఎంతవరకు వచ్చింది, ఎల్నినో ప్రభావం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే గత వారం 10 రోజుల క్రితం అయితే మాత్రం వర్షాలు పడ్డాయి రాష్ట్రంలో, పలు జిల్లాల్లో కూడా, నగరంలో కూడా పడ్డాయి. కానీ మళ్ళీ ఒక్కసారిగా ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎలాంటి వర్షాలు లేవు, నార్మల్ వాతావరణంకి వచ్చింది. మరి రాష్ట్రంలో ఏమన్నా కాస్త శుభపరిణామమైన వర్షపాతాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రస్తుతం ఉన్న వెదర్ అప్డేట్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎట్లా ఉంది సార్ తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు? మనకి ప్రస్తుతం ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఉంది. అలాగే ఉత్తర బంగాళాఖాతంలో కూడా రేపటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈ రెండు కూడా మనకి తెలంగాణకి చాలా దూరంగా ఉన్నాయి, పెద్దగా వీటి ప్రభావం అయితే లేదు. అయితే 22 డిగ్రీల అక్షాంశం మనకి మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఒక విండ్ షియర్ అంటాం, గాలి విచ్చితి ఒకటి ఉంది. దీనివల్ల కొంచెం మనకి 1-2 రోజులు ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో కొంచెం మోడరేట్ రెయిన్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతంలో ఈరోజు రాత్రి రేపు కొద్దిపాటి వర్షాలు, పెద్దగా భారీ వర్షం లేదు, ఇంచుమించుగా భారీ వర్షం స్థాయి 4 నుంచి 5-6 సెంటీమీటర్లు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కొంచెం మేఘావృతంగా ఉండి మనకి మొన్నటి వరకు పడిన వర్షాల వల్ల ఉన్న తేమ వల్ల ఈ వేడి పెరిగితే సాయంత్రం అప్పుడు కొంచెం జల్లులు పడే అవకాశమే కనిపిస్తుంది తప్పించి పెద్దగా రాగల 5-6 రోజుల్లో రాష్ట్రంలో వర్షపాత సూచన అయితే లేదండి. గతంలో 33% లోటు ఉండేదని గతంలో ఒక 15-20 రోజుల క్రితం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి లోటు పరిస్థితులు ఉన్నాయి, ఎంతవరకు పర్సెంటేజ్ తగ్గింది సార్? మనకి జూలై 20వ తారీఖు ప్రాంతానికి మీరు అన్నట్టుగా రాష్ట్రంలో అత్యధిక లోటు ఇంచుమించు 33% వరకు కూడా మనకి లోటు ఉండేది. అయితే జూలై 22 తారీఖు నుంచి ఇంచుమించుగా జూలై నెలాఖరు వరకు కూడా వర్షాలు పడి, అలాగే ఆగస్టు మొదటి వారంలో కూడా 4-5 రోజులు వర్షాలు పడటంతో మనకి లోటు బాగా పూడి మనకి 5% వరకే లోటు వచ్చింది. అయితే ఆ తర్వాత మళ్ళీ వర్షాలు తగ్గడంతో మళ్ళీ ఇప్పుడు లోటు 8%, 9% వరకు వచ్చింది. మొన్న పడిన వర్షాలు కూడా మనకి ఎక్కువగా ఈ ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడిపోవడం వల్ల ఓవరాల్గా ఫిగర్ చూసినట్టయితే మనకి 8% లోటు కనబడుతుంది. కానీ ఈ రోజు వరకు చూసినట్టయితే 33 జిల్లాల్లో మనకి 14 జిల్లాలు ఇంకా లోటు వర్షపాతంలో ఈ రెడ్లో ఉన్నాయి. లోటు వర్షపాతం అంటే మనకి నార్మల్ స్థాయి కంటే 20% పైగా తక్కువ ఉన్న జిల్లాలు 14 జిల్లాలు ఉన్నాయి. ఒక్క 2 జిల్లాల్లో మటుకే మనకి నార్మల్ కంట ఎక్కువ పడిన జిల్లాలు కామారెడ్డి, జగిత్యాల. ఈ రెండిట్లో నార్మల్ కంట 20% పైబడి ఎక్కువ వర్షపాతం పడగా 14 జిల్లాల్లోనేమో మనకి లోటు వర్షపాతం ఉంది. ఇంకా 17 జిల్లాల్లో మనకి నార్మల్ రెయిన్ఫాల్ అంటే +-20, నార్మల్కి అటు ఇటుగా +-20లో మరొక 16 జిల్లాలు ఉన్నాయి. సార్ ఒక్కసారిగా అత్యధికంగా వర్షపాతం నమోదైన జిల్లాలు ఇప్పటివరకు ఏం నమోదైనా, అత్యల్పంగా ఏ జిల్లాలో కూడా వర్షపాతం ఉంది? మనకు అత్యధికంగా చూసినట్టయితే ఇటు కామారెడ్డి జిల్లాలో నార్మల్ కంట 41% ఎక్కువ, 658 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. నెక్స్ట్ హయ్యెస్ట్ జగిత్యాల, అంటే ఇవి నార్మల్గా ఆ స్థాయి ఆ ప్రాంతంలో పడాల్సిన దానికంటే ఇక్కడ 40% ఎక్కువ పడింది, ఇక్కడ 30% ఎక్కువ పడింది. అయితే మనం ఓవరాల్గా హయ్యెస్ట్ రెయిన్ఫాల్ చూస్తున్నట్టయితే మంచిర్యాల జిల్లాలో 692, అంటే మంచిర్యాలలో ఎప్పుడు నార్మల్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అక్కడ మనకి నార్మల్ కంటే 17% ఎక్కువ, కానీ హయ్యెస్ట్ రెయిన్ఫాల్ పడిన జిల్లా వచ్చి మనకి మంచిర్యాల జిల్లా, తర్వాత కుమరంభీము, తర్వాత ములుగు, తర్వాత కామారెడ్డి, తర్వాత జగిత్యాల. సార్ ఎల్నినో ప్రభావం మొత్తం పోయింది. గత వారం రోజుల క్రితం అయితే మొత్తం విస్తారంగా వర్షాలు పడుతున్నాయి, ఇక దాని ఎఫెక్ట్ ఉండదని కూడా చాలామంది విశ్లేషణలు కానీ వార్తలు కానీ వినిపించింది. నిజంగా ఎల్నినో పోయిందా? ఎల్నినో ప్రభావం ఏమీ పోలేదండి. ఎల్నినో ప్రభావం ఇప్పుడే ఇంకా ముందుకు పెరిగే సూచనే ఉందని మనమే కాదు, ఐఎండీనే కాదు, ప్రపంచ వాతావరణ సంస్థలు అన్నీ చెప్తున్నాయి. సో ఎల్నినో పీరియడ్లో కూడా మనం మొదటి నుంచి చెప్తున్నాము, అప్పుడప్పుడు చిన్న సిచ్యుయేషన్ లైక్ లో ప్రెషర్ కానీ, అల్పపీడనం, ఈ వాయుగుండం ఇటువంటివి ఏర్పడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం కూడా పడే అవకాశం ఉంటుంది. ఆ రకంగానే మనకి కొంతవరకు మేలు జరిగింది. ఒక 10-15 రోజులు మనకు కూడా రాష్ట్రంలో విస్తృతంగా అతి భారీ వర్షాలు ఇట్లా పడటం వల్ల మనకి లోటు వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా ఫిగర్ చూసుకున్నట్టయితే 8% లోటు ఉన్నట్టు, కానీ
మనకి 33 జిల్లాల్లో ఇంకా 14 జిల్లాలు 20% పైబడి తక్కువ లోటులో ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి మాన్సూన్ సగం పీరియడ్ దాటి మరొక 2 వారాలు కూడా అయిపోయింది. అయినప్పటికీ ఇంకా 14 జిల్లాలు లోటులో ఉన్నాయి. రాగల 5-6 రోజుల్లో పెద్దగా వర్షాలు లేవు కాబట్టి ఈ లోటు కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఈ ఎల్నినో పీరియడ్ ఏమీ పోయినట్టు కాదు. ఇటువంటి హెచ్చుతగ్గులు అనేవి డెఫినెట్గా ఉంటాయి. కాబట్టి వర్షపాతం పడినప్పుడు మటుకు దాన్ని ఎవరైతే జాగ్రత్త పెట్టుకుంటారో వారికి ఇలాంటి మళ్ళీ డ్రై పీరియడ్ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుని చక్కగా పంట ఎండిపోకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, డ్యాములో చాలా వరకు అయితే మాత్రం వాటర్ అయితే మాత్రం పైనుండి వరద కారణంగా కూడా వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు వదిలే పరిస్థితులు లేదు. ఒకవైపు రైతులైతే మాత్రం వరి పంట చాలామంది వేసుకున్నారు, మాకు నీళ్లు కావాలని కూడా ఇటు రైతులు అంటున్నారు. ఈ క్షణంలో ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకొని నీళ్లను అదుపులో నిల్వ ఉంచుకోవడం సరైంది అంటారా? మనకి ఇది చాలా సరైన నిర్ణయం అండి. ఎందుకంటే మనకి ఎల్నినో అన్నది లాంగ్ పీరియడ్ కొనసాగే అవకాశం ఉంటుంది. ఈవెన్ 2027లో కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి లక్కీగా ఒక 10 రోజులు రెయిన్స్ పడాయి, మన స్టేట్స్లోనూ పడాయి. అలాగే ముఖ్యంగా పరివాహక ప్రాంతం ఇటు పశ్చిమ తీరంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో మన నదులు ఎక్కడైతే పుడుతున్నాయో ఆ ప్రాంతంలో పట్టడం వల్ల మనకి గోదావరి, కృష్ణ, ప్రాణహిత ఈ నదులన్నింటిలోకి బాగా వరదొచ్చి రాష్ట్రంలోని డ్యాములన్నీ ఇంచుమించుగా నిండే పరిస్థితి ఉంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన నిర్ణయం తీసుకుని ఈ ఏడు వరి మానుకోండి, వరి వద్దు, ఆరుతడి పంటలు, తక్కువ వాటర్ తీసుకునే పంటలు వేసుకోండి. ఎందుకంటే ఈ నీటిని తాగునీటి అవసరాలకి, అత్యవసరానికి జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఇటువంటి అవకాశం రాకపోయినట్టయితే ఈ డ్యాంలో నీళ్ళన్నీ మళ్ళీ ఈ ఏడు వరి సాగుకో దేనికో వినియోగించేసినట్టయితే మళ్ళీ తీవ్రమైన ఎద్దడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది సరైన నిర్ణయం తీసుకుని వరి వేయొద్దని మొదటి నుంచి ఎప్పుడైతే చెప్తున్నామో ఆ రకంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. సార్, రాత్రులు 9-10 గంటల తర్వాత ఒక్కసారిగా వర్షం, విపరీతమైన వర్షపాతం కూడా నమోదవుతుంది. అంటే సాయంత్రం పూట నమోదై మళ్ళీ తగ్గిపోయిన తర్వాత నైట్ టైం అయితే మాత్రం ఉన్న పలంగా చాలాసేపు వర్షం కురుస్తుంది. దీనికి గల కారణం ఏంటి? మనకి ఈ మాయిశ్చర్ అక్యుములేషన్ జనరల్గా మనకి మాన్సూన్ టైంలో మాయిశ్చర్ అక్యుములేషన్ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఈ టెంపరేచర్లు కొంచెం నార్మల్ స్థాయికి పెరిగినప్పుడు మనకి మొన్నటి వరకు పడిన వర్షాల వల్ల లోకల్గా ఉన్న తేమ ఇది ఆవిరిగా మారడం వల్ల రాత్రులప్పుడు ఒక్కొక్కసారి ఒక అరగంట 40 నిమిషాల పాటు వర్షపాతం పడుతుంది. అయితే మనం మెజర్ చేస్తే అది పెద్దగా భారీ వర్షం కాదు. ఒక 30-40 నిమిషాలు అదే దాటున వర్షం పడితే మనకి భారీ వర్షం పడినట్టు అనిపిస్తుంది. కానీ 3-4 సెంటీమీటర్లకు మించి ఎక్కడా కూడా పెద్దగా వర్షం పడట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఒక అల్పపీడనం అయితే ఉంది, కానీ అది తెలంగాణ రాష్ట్రానికి చాలా దూరంగా ఉండడం వల్ల కూడా దాని ప్రభావం ఉంటుందో లేదో అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎల్నినో ప్రభావం మాత్రం తీవ్రంగా కనిపిస్తూ ఉంది. వారం రోజుల క్రితం వర్షాలు పడినప్పటికీ కూడా ఎల్నినో అసలైన తీవ్ర రూపం ఇప్పుడు దాలుస్తుంది. అందుకోసమే రాష్ట్రంలో అయితే మాత్రం తీవ్రమైన లోటు కనిపిస్తుంది. ఓవరాల్గా డిజిట్ తగ్గినప్పటికీ కూడా మ్యాప్లో కనుక చూస్తే మాత్రం ఇక్కడ రెడ్ మార్క్ ఏదైతే ఉన్నదో అందులో తీవ్రమైన లోటు అన్నట్టు. అంటే మనం పైన నిర్మల్లో కనుక చూస్తే మాత్రం సాధారణ వర్షపాతం కంటే 38% తక్కువ పడిందట. ఇక కింద రెడ్ మార్క్ కనుక చూస్తే మాత్రం ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో -22, అంటే సాధారణం కంటే 22 పడింది. ఖమ్మంలో కూడా అదే పరిస్థితి ఉంది. సూర్యాపేటలో లోటు వాతావరణం ఉంది. అలాగే నల్గొండలో కూడా -42 ఉంది. నాగర్ కర్నూలులో -22, వనపర్తిలో -31, అలాగే జోగులాంబ గద్వాల్లో -29 ఉంది. ఇక్కడ భువనగిరి జిల్లాలో -43 ఉంది. దాంతోపాటు మేడ్చల్ మల్కాజ్గిరిలో -35 ఉంది. ఇక జనగాంలో 39 ఉంది. అలాగే హన్మకొండలో 35 ఉంది. వరంగల్లో 39 ఉంది. ఈ స్థాయిలో లోటు కూడా కనిపిస్తుంది. అయితే 2 జిల్లాల్లో మాత్రమే ఆశాజనకంగా ఉంది. ఎక్కడైతే ఇక్కడ నీలి రంగుతో ఉన్న జగిత్యాల ఉందో సాధారణ వర్షపాతం కంటే 30% నమోదైంది. అలాగే కామారెడ్డి జిల్లాలో కూడా సాధారణ వర్షపాతం కంటే 41% నమోదైంది. కొన్ని 2 జిల్లాలు మాత్రమే, ఒకటి కామారెడ్డి అలాగే జగిత్యాల మాత్రమే కాస్త ఆశాజనకంగా అంటే వర్షపాతం ఉన్న వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది తప్ప దాదాపు 14 జిల్లాల్లో తీవ్రమైన లోటు వర్షపాతం నమోదైంది నిర్మల్తో పాటు. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూస్తే మాత్రం టాప్ రికార్డెడ్ క్యుములేటివ్ రెయిన్ఫాల్ విషయంలోకి వస్తే మాత్రం మంచిర్యాల జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఉంది. మంచిర్యాల జిల్లాలో కూడా 17%, అలాగే కొమరం భీం వస్తే మాత్రం 14%,
అలాగే ములుగు జిల్లాకు వచ్చే వరకు అయితే మాత్రము ఇక్కడ ఏకంగా 11%, కామారెడ్డి జిల్లా వరకు వస్తే మాత్రం 41%, జగిత్యాలకు వచ్చేవారు 30%. ఇక్కడే కాస్త ఎక్కువ వాతావరణ పరిస్థితులు నమోదయ్యాయి తప్ప దాదాపు రెడ్ మార్క్ ఉన్న అన్ని జిల్లాల్లో కూడా లోటు వర్షపాతం నమోదైంది. ఇది నిజంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకవైపు రైతులకు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసినట్టు ఆరుతడి పంటల్ని వేసుకోవాలి. వరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వేయడం వల్ల వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించకపోవడం వల్ల కూడా పంట నష్టపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా సరైన విధంగానే ప్రస్తుతానికి డ్యాములో నీళ్లను నిల్వ చేస్తుంది. అది భవిష్యత్తులో కూడా తాగునీటికి ఉపయోగపడుతుంది. మళ్ళీ వర్షపాతం నమోదైతే మాత్రం సాగు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం ఎల్నినో చాలా స్పష్టంగా ప్రభావం కనిపిస్తోంది. ఇటు అందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వర్షపాతం ఎప్పుడైతే వస్తుందో ఆ వర్షాన్ని ఒడిసి పట్టుకునేలాగా ఎవరికి వారే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం అయితేంది, వ్యవసాయ భూములకు అయితేంది అక్కడ కందకాలు ఏర్పాటు చేసుకొని వాటర్ హార్వెస్టింగ్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందుకోసమే వర్షపాతం వచ్చినప్పుడే, వర్షాలు వచ్చినప్పుడే వాటిని నిల్వ చేసుకునే పద్ధతి ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో చాలా కష్టమైన రోజులు వచ్చే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.